'కిష్కింధాపురి' మూవీ చాలా బాగా నచ్చింది నాకు. చాలా రోజుల తర్వాత ఒక మంచి మూవీ చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. మెయిన్‌గా ఈ మూవీలో మనకు చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే యాక్షన్ అంటున్నాను. వచ్చే దయ్యం వచ్చే సీన్స్ గానీ, ఆహ్, మన సస్పెన్స్ గానీ, అదేవిధంగా హారర్ సీన్స్ గానీ చాలా బాగుందని చెప్పొచ్చు. అంటే అప్పట్లో నేను ఇలాంటి హారర్ మూవీ ఎక్కడంటే మన చాలా రోజుల తర్వాత చెప్పాలంటే ఈ మూవీ ఉంది గదా! 'చంద్రముఖి' సినిమాలో ఎలాగైతే కొంచెం భయపడే సీన్స్ ఉంటాయో, అలాంటి సీన్సే ఇక్కడ గూడా ఉన్నాయని చెప్పొచ్చు 'కిష్కింధాపురం' మూవీలో. మూవీ నాకు చాలా బాగా నచ్చింది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ కూడా చాలా బాగుంటుంది మూవీ. ఈ మూవీని ఖచ్చితంగా మనం థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయాలి. అంత బాగా ఉంటుంది హారరు. ఇక మెయిన్‌గా చెప్పాలంటే ఈ మూవీలో బెల్లంకొండ శ్రీనివాస్ అన్న చాలా బాగా చేశారని చెప్పొచ్చు. అంటే చాలా రోజుల తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ అన్న ఒక మంచి సినిమాతోటి మన ముందుకొచ్చారని చెప్పొచ్చు. ఇక ఇందులో చెప్పాలంటే అనుపమ పరమేశ్వరన్ కూడా చాలా బాగా చేశారు. ఇక బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది ఈ మూవీలో. ఇక మెయిన్‌గా చెప్పాలంటే డైరెక్టర్ గురించి చెప్పాలి. ఒక కొత్త అంటే ఒక మనము ఒక మంచి అంటే ఒక స్క్రీన్ ప్లే, మంచి ఒక డైరెక్షన్, మంచి స్టోరీ, మంచి కంటెంట్ ఉన్న మూవీ అని చెప్పొచ్చు. మనం ఎక్కడ గూడా బోర్ కొట్టదు. మనకి ఎక్కడ గూడా లాగ్ అనిపించదు. మనం ఎక్కడ గూడా అంటే సీన్‌కి మనం ఎంగేజింగ్‌గా ఫీల్ అయితాం. మంచి ఇంట్రెస్ట్‌గా చూస్తూ ఉంటాం ఈ మూవీని. సో, ఫైనల్‌గా మూవీ చాలా బాగా నచ్చింది. అందరూ థియేటర్‌కెళ్ళి చూడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ ద వాచింగ్.